హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే సినిమా పేరు ది గ్రేట్ ఫ్లడ్. ఇది మామూలు సినిమా అయితే కాదు భయ్య. స్టార్టింగ్ లో చూస్తే ఇదేదో వరదలకు సంబంధించిన డిజాస్టర్ మూవీ అనుకుంటాం, కానీ ఇందులో ఉన్న ట్విస్ట్, ఆ తర్వాత వచ్చే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ నిజంగా మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది అంటారు కదా, కానీ ఈ సినిమాలో ఆ ప్రయత్నం ఒక టైం లూప్ లో ఇరుక్కుపోతే ఏమవుతుంది, అసలు ఈ వరద నిజమేనా లేక ఇదంతా ఒక సిమ్యులేషనా, లాస్ట్ కి ఏమైంది అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ఎక్స్ప్లెనేషన్. అండ్ మరీ చెప్తున్నా, ఇది సీన్ టు సీన్ ఎక్స్ప్లెనేషన్ కాదు, జస్ట్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. ఒక 5 సెక్షన్స్ గా స్టోరీని విడదీసి మీకు చెప్పుకుంటూ వెళ్ళడం అయితే జరుగుద్ది. సో సీన్ టు సీన్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంకా సెక్షన్ 1, ది బిగినింగ్ అంటే ది ఫ్లడ్. మూవీ స్టార్టింగ్ లో మనకి మన మెయిన్ క్యారెక్టర్ అయిన అన్న తననైతే చూపిస్తారు. తను ఒక సింగిల్ మదర్. భూమి మీదకి ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ దూసుకొస్తుంది. దాని వల్ల సముద్రాలు పొంగి పెద్ద వరద వస్తుందని అనౌన్స్ చేస్తారు. ఎక్కడ చూసినా నీళ్లే భయ్యా. నా తన అపార్ట్మెంట్ లో తన కొడుకు లాంటి పిల్లాడు జేయిన్ తో ఉంటుంది. సడన్ గా బిల్డింగ్ లోకి నీళ్లు వచ్చేస్తాయి. అన్న ఆ పిల్లాన్ని కాపాడడానికి ఎంత ట్రై చేసినా కుదరదు. వాళ్ళిద్దరూ నీళ్ళలో మునిగిపోతారు. జేయిన్ అయితే చనిపోతాడు. అన్నకి ఏం చేయాలో అర్థం కాదు. కట్ చేస్తే సెక్షన్ 2, ది టైమ్ లూప్ మిస్టరీ. ఇక్కడే అస్సలు కథ మొదలవుతుంది. అన్న సడన్ గా మళ్ళీ నిద్రలేస్తుంది. సేమ్ ప్లేస్, సేమ్ సిచ్యువేషన్. మళ్ళీ వరద వస్తుంది. అన్న మళ్ళీ ఆ పిల్లాన్ని కాపాడడానికి ట్రై చేస్తుంది, కానీ ఈసారి కూడా ఫెయిల్ అవుతుంది. ఇలా అన్న పదే 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 అదే రోజుని, అదే వరదని ఫేస్ చేస్తూనే ఉంటుంది. ఇది ఒక టైం లూప్ లాగా అనిపిస్తుంది. ప్రతిసారి తను కొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తుంది. బిల్డింగ్ పైకి వెళ్ళడం, వేరే దారిలో వెళ్ళడం, కానీ ఎండింగ్ మాత్రం సేమ్. ఆ పిల్లాడు చనిపోవడం లేదా తను చనిపోవడం. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? దేవుడు తనకి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడా, లేక దీని వెనక వేరే సైన్స్ ఏమైనా ఉందా? సెక్షన్ 3, ది బిగ్ రివిల్, సిమ్యులేషన్ అండ్ ఏఐ. సినిమా మధ్యలో ఒక పెద్ద షాకింగ్ నిజమైతే తెలుస్తుంది. అసలు ఇక్కడ జరుగుతున్నది నిజమైన వరద అయితే కాదు, ఒక సిమ్యులేషన్ అంటే కృత్రిమ ప్రపంచం అనమాట. ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, అన్న ఎప్పుడో గడిచిపోయిన గతం తాలూకా డేటా మాత్రమే కాదు, తను ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రాజెక్ట్ లో భాగం అనమాట. అసలు విషయం ఏంటంటే, భవిష్యత్తులో భూమి మీద మనుషులు బ్రతకలేని పరిస్థితి వస్తుంది. మానవ జాతి అంతరించిపోకుండా ఉండటానికి సైంటిస్టులు ఒక కొత్త రకం మనుషుల్ని, అదే ఆర్టిఫిషియల్ హ్యూమన్స్ ని తయారు చేయాలనుకుంటారు. కానీ ల్యాబ్ లో బాడీని తయారు చేయొచ్చు, మరి హ్యూమన్ ఎమోషన్స్ అవి చేయలేం కదా. సో హ్యూమన్ ఎమోషన్స్ ని ఎలా తయారు చేస్తారు? ఒక తల్లి ప్రేమ, భయం, త్యాగం ఇవి మిషన్ కి ఎలా నేర్పిస్తారు? అందుకోసమే ఈ సిమ్యులేషన్ భయ్య. ఆ పిల్లాడు జైన్ నిజమైన మనిషి కాదు, వాడు ఒక ఏఐ ప్రోగ్రామ్ అనమాట. అన్న ఒకప్పుడు తన సొంత కొడుకుని కార్ యాక్సిడెంట్ లో పోగొట్టుకుంటుంది. గిల్ట్ తనలో ఇంకా ఉంది. సైంటిస్టులు అన్న మెదడుని, తన ఎమోషన్స్ ని కాపీ చేసి ఈ సిమ్యులేషన్ లో పెట్టారు. టార్గెట్ ఏంటంటే, ఈ ఏఐ పిల్లడితో అన్న బాండింగ్ పెంచుకొని అన్ని కాపాడుకోవడానికి, తన ప్రాణం ఇవ్వడానికి ఎప్పుడైతే రెడీ అవుతుందో అప్పుడు ఆ ఏఐకి మదర్స్ లవ్, అదే తల్లి ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పుడు ఆ ఎమోషన్ డేటా కంప్లీట్ అవుతుంది అనమాట. వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. సెక్షన్ 4, ది ఎండ్లెస్ స్ట్రగుల్, 21,400 టైమ్స్ అనమాట. మనం సినిమాలో కొన్నిసార్లు లూప్ అవుతున్నట్లు, అదే పదే పదే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్లుగా చూస్తాం, కానీ స్క్రీన్ మీద ఒక డేటా చూపిస్తారు. ఈ సిమ్యులేషన్ లో ఆల్మోస్ట్ 21,400 టైమ్స్ ఫెయిల్ అయ్యింది. అన్ని వేల సార్లు తను చనిపోయింది, మళ్ళీ బ్రతికింది. ప్రతి లూప్ లో అన్న కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటుంది. మొదట్లో తన సెల్ఫిష్ గా ఉండేది, కానీ మెల్లగా పక్కన ఉన్న వాళ్ళకి కాపాడడం, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ నేర్చుకుంటుంది. ఆ ప్రాసెస్ లోనే తనలోని హ్యుమానిటీ, అదే మానవత్వం పీక్ స్టేజ్ కి వెళ్తుంది. ఫైనల్ గా ఒక లూప్ లో అన్న ఆ పిల్లాన్ని కాపాడడానికి తన సొంత ప్రాణాలను వదిలేయడానికి డిసైడ్ అవుతుంది భయ్య. ఆ మూమెంట్ లో ఆ ఏ పిల్లాడికి, ఆమెకి ఎమోషన్ అంటే ఏంటో అర్థమవుతుంది. వాడి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సిస్టమ్ సక్సెస్ అవుతుంది. ఎమోషనల్ ఇంజన్ కంప్లీటెడ్. సెక్షన్ 5, లాస్ట్ క్లైమాక్స్ అండ్ ది రియల్ వరల్డ్. సిమ్యులేషన్ ఎండ్ అయ్యాక అన్న కళ్ళు తెరుస్తుంది, కానీ తను ఉన్నది భూమి మీద కాదు, ఒక స్పేస్ షిప్ లో. భూమి ఎప్పుడో ఆస్ట్రాయిడ్ వల్ల నాశనం అయిపోయింది. కొంతమంది మనుషులు స్పేస్ షిప్ లో వేరే గ్రహానికి వెళ్తున్నారు. అన్న పక్కన ఒక జైంట్, అక్కడ ఉన్న సైంటిస్ట్ క్యారెక్టర్ ఒకడు ఉంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళు తయారు చేసిన ఎమోషన్ ఏఐ టెక్నాలజీని వాడుకుని కొత్త జనరేషన్ మనుషుల్ని సృష్టిస్తున్నారు. అన్న ఇచ్చిన ఆ మదర్లీ లవ్ డేటానే రేపు పుట్టబోయే కొత్త మానవ జాతికి బేస్ అన్నమాట. సినిమా ఎండింగ్ లో అన్న ఆ స్పేస్ షిప్ కిటికీలోంచి బయటకు చూస్తుంది. భూమి మొత్తం మంచుగడ్డలా మారిపోయి ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం కొత్త ఆశతో ప్రయాణం సాగిస్తూ ఉంటారు. చివరికి అక్కడతో కథ ముగుస్తుంది అనమాట. ఒక సిమ్యులేషన్ ప్రోగ్రామ్ ని ఒక ఏఐ మదర్ కి, ఏఐ
బిడ్డని క్రియేట్ చేసి వాళ్ళిద్దరి మధ్య రియల్ మదర్ అండ్ సన్ ఎమోషన్ ని క్రియేట్ చేయడానికి ఈ గ్రేట్ ఫ్లడ్ అన్న మూవీని తీయడం అయితే జరిగింది. ఈ గ్రేట్ ఫ్లడ్ లో తుఫాను సునామీని ఒక థీమ్ కింద వాడుకుని వాళ్ళ మధ్యన ఎమోషన్ క్రియేట్ చేస్తారు. అది కూడా కొన్ని వేల సార్లు ప్రయత్నం చేయడం వల్ల అన్నమాట. లాస్ట్ కి ఆ ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ఇదే ఈ గ్రేట్ ఫ్లడ్ యొక్క స్టోరీ. పైకి చూడటానికి సర్వైవల్ థ్రిల్లర్ లా అనిపించిన డీప్ గా ఆలోచిస్తే మనిషిని మనిషిగా మార్చేది కేవలం శరీరం కాదు, మనలో ఉండే ఎమోషన్స్ అని డైరెక్టర్ చాలా కొత్తగా చెప్పాడు భయ్య. టెక్నాలజీ ఎంత పెరిగినా అమ్మ ప్రేమను రీప్లేస్ చేయలేదు, కానీ ఆ ప్రేమే కొత్త టెక్నాలజీకి ప్రాణం పోసింది అనేది ఇందులో కాన్సెప్ట్. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. ఈ మూవీ కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా లేటెస్ట్గా వచ్చిన మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి, నేను నెక్స్ట్ వీడియో చేసేస్తా. ఛానల్ మాత్రం మర్చిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై.